అప్పట్లో గూగుల్ లేదు, పేపర్లలో న్యూస్ రాదు. మనకి ఎవరికైనా ఫోన్ చేస్తే 1500-2000 రూపాయలు ఖర్చు అవుతాయి అమెరికాలో వాళ్ళకి ఫోన్ చేస్తే. అయితే విజిటర్ వీసాకి వెళ్ళి మీరు ఉద్యోగం చేయలేరు కదా? చేయలేం. సో అక్కడ మీరు ఏమి ఏర్పాట్లు చేసుకుని తిరిగి వచ్చారు? దారుణమైన లైఫ్ అక్కడ. నేను వెళ్ళి అక్కడ ఆ ఓక్టి రోడ్లో ఉండి ఆ నుంచి రోజు 3 మైళ్ళు నడిచి ఒక క్యాసెట్ షాప్లో పనిచేసిన. అక్కడ గంటకు $5, 12 గంటలు, రోజుకు $60 పని కుదుర్చుకొని. సో ఒక పూట భోజనం పెట్టేది ఆమె, గుజరాత్ ఆమె. ఎవ్రీ అదర్ డే ఐ యూస్ టు క్రై అండి. ఆ లైఫ్కి కొత్తలో నాకు తెలిసి ఒక 2 to 3 years ఐ వాజ్ ఇన్ స్ట్రగుల్. లైక్ అయినా బాయిల్డ్ వాటర్లో చెయ్యో కాలో పడితే ఎట్లుంటుంది అట్లుండే లైఫ్. చూడండి, ఎంత సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది. వాళ్ళు వచ్చి ఎమ్మడి పడతారు. హిందీ నుంచి, తర్వాత తెలుగు నుంచి, మలయాళం నుంచి, తమిళ్ నుంచి. తెలుగులో అయితే ఇది మళ్ళీ ఇది రాని రోజు డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పటికీ అవుతాడు. మేడం ఎప్పుడు రెడీ ఉంటే ఎప్పటి నేను వచ్చి సినిమా ఇస్తాను. రాజకీయాల్లోకి రావాలని ఉన్న ఆలోచన ఉందా మీకు? అడగకూడని క్వశ్చన్ అడిగితే ఎందుకు అడగకూడని క్వశ్చన్? హ్యాపీగా మంచిగా రావాలి, మీరు ప్రజాసేవ చేయాలి. మీరు మంత్రి గారు అవుతే ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కూడా నేను చెప్పేస్తున్నాను. కాళిదాస్ గారు వరంగల్లో వచ్చేసినప్పుడు, అతను ఉన్నప్పుడు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూర్చోబెట్టి అతను మాట్లాడిచ్చారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది, మేము చెప్తే అర్థం కదా. దాదాపు అన్ని స్టేట్లలో చాలా ప్రోగ్రామ్స్ చేశాండి. రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఆల్ ద ప్లేసెస్ హ్యావ్ డన్ ప్రోగ్రామ్స్. అయితే ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనాథల కోసం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా 45 నిమిషాలు నేను అనాథల గురించి, తెలంగాణలో ఉన్న అనాథల గురించి మాట్లాడినా. ఇప్పుడు అమెరికాలో చిన్న పిల్లలు కూడా సాటర్డే సండే వచ్చి రోడ్డు మీద కుకీస్ అమ్ముతారు. ఆ వచ్చిన పైసలు దాన ధర్మాలకు వాడతారు. ఇక జనాలందరికేమో అమెరికాకు పోతా అని తెలిసిపోయింది. ఈమెం అమెరికా పోతుంది, దీనికి ఏతులు ఎక్కువ, అట్లాంటివి రాళ్ళు వేసడానికి ఎంత రెడీ ఉంటారని అందులో ఆడమనిషిని. పండుగనే కదా అందరికి, ఒక టాపిక్ అయిపోయింది. నేను హాట్ టాపిక్, ఎప్పుడు హెడ్లైన్స్లో ఉండేదాన్ని. బాగా ఇన్సల్ట్ అనిపించేది. ఫంక్షన్లో పోయేదాన్ని కాదు, ఎవరికి కనబడకుండా నా పని నేను చేస్తా పోయేదాన్ని. ఒకసారి నా కొలీగ్ శ్రీరంజని అని వాళ్ళ అన్న అమెరికాలో ఉంటాడని తెలిసింది. వాళ్ళతోని మాట్లాడి ఇది కాకుండా ఇంకేదైనా వీసా ఉంటుందని నేను ఎంక్వైరీ చేస్తే విజిటర్ వీసా అని ఒకటి ఉంటుంది, దానికి సర్టిఫికేట్స్ ఇదంతా ఏం సంబంధం ఉండదు, వస్తే రావచ్చు. ఐ వాజ్ 30 years old. మళ్ళీ అన్నారు యంగ్ ఉంటే రాదు అని. అంటే దాని వెనుక కూడా మూలాలు మళ్ళీ తెలుసుకున్నాను. అప్పట్లో గూగుల్ లేదు, పేపర్లలో న్యూస్ రాదు. మనకి ఎవరికైనా ఫోన్ చేస్తే 1500-2000 రూపాయలు ఖర్చు అవుతాయి అమెరికాలో వాళ్ళకి ఫోన్ చేస్తే. ఇట్ వాస్ వెరీ బిగ్ జాబ్. ఆ చిన్న ఇన్ఫర్మేషన్ కోసము నేను రాత్రిపూట పోయి అక్కడ కూర్చునేదానండి ఎస్టీడీలో. 10 నుంచి 11 గంటల దాకా కూర్చొని ఒక ఫోన్ చేసి ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటుందా, కొంచెం సాయం చేయరా నాకు, బతిలాడటము, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయటము కొంచెం భగవంతుడు ఇచ్చిన వరం నాకు. కన్విన్స్ చేయడం, బతిలాడడం కాదు, అది మీ కథని మీరు నమ్ముతున్నారు కాబట్టి, మీ అవసరాన్ని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు కన్విన్స్ చేయగలిగారు. సో అట్లా తెలుసుకుంటే విజిటర్ వీసా అని ఒకటి ఉంటుంది, దానికి చేసుకోవచ్చు అని అంటే వెంటనే ఆ శ్రీరంజని వాళ్ళ పేరెంట్స్ పరకల్లో ఉంటారు, వెళ్ళి వాళ్ళని బతిలాడి నాకు ఒక్క విజిటర్ వీసా పేపర్ తెప్పియండి, మీకు రుణపడి ఉంటామా అని అంటే వాళ్ళు తెప్పించారు విజిటర్ వీసా. ధైర్యం చేసి చెన్నైలో తీసుకొని టైము నేను మా హస్బెండ్ పోయి అది స్టాంపింగ్ అయిన రోజు చూడాలి నన్ను మీరు. అబ్బో, క్లౌడ్సే, యూ కాన్ బిలీవ్. ఇక్కడ ఒక సార్ వాళ్ళ పిల్లలు అక్కడ చెన్నైలో ఉండే, అప్పుడు కూడా నాలెడ్జ్ లేదు, చెన్నై పోయి కాన్సులేట్ పోయి అప్లై చేసి అదంతా కూడా. అంటే బై దట్ టైం ప్రాపర్ ఇంగ్లీష్ రాదు, ఏదో చిన్నగా కోర్స్ నేర్చుకున్నాం కానీ అది పేపర్ వరకే. అది అక్కడికి వెళ్ళి ఇక స్టాంపింగ్ అయింది దేవుని దయ వల్ల. సో అక్కడ నుంచి అలా మీరు అమెరికాలో అడుగు పెట్టారు. అంటే ఎందుకు ఊరికే అడుగు పెట్టలే, మిమ్మల్ని మీరు చూసుకోవడానికి అడుగు పెట్టలే, 65 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అడుగు పెట్టారు. అంతేగాని ఎక్కువ ఉండే అండి, ఇప్పుడు తగ్గిపోయారు కానీ ఇప్పుడు మార్కెట్ బాగాలేక అంత చాలా ఎక్కువ ఉండే. అయితే పిల్లల్ని 10th హాస్టల్లో వేసి, ఫాతిమా హాస్టల్లో హన్మకొండలో వేసి పోయినా. దిగిన రోజు నా ఎక్స్పీరియన్స్ చెప్తా. కాలిఫోర్నియాలో దిగిన, ఎందుకంటే విజిటింగ్ లెటర్ వచ్చేసి నాకు కాలిఫోర్నియా నుంచి వచ్చింది. కాలిఫోర్నియాలో దిగిన తర్వాత రాత్రి ఎప్పుడో 1 గంటకు ఎప్పుడో దిగుతాం కదా,
ఆ పికప్ చేసుకునే అన్న రాలేదు. ఆడ ఫోన్ లేదు. ఫోన్ అవసరం ఉంటుందంటే ఇక్కడ పావులాలు క్వార్టర్స్ ఈ థామస్ కుక్ వెళ్ళి కొన్ని ట్రావెలర్ చెక్స్ కొన్ని పావులాలన్నీ ఆ క్వార్టర్స్ అన్ని జమ చేసుకొని పోయినాం. అందులో వేస్తే ఆ ఫోన్ ఎత్తుతే అది ఏదో మెసేజ్ చెప్తుంది కదా, అది వినకుండానే సరిగ్గా అర్థం కాక మళ్ళీ కాయిన్ వేస్తున్నాం ఫోన్ కలవాలి. పైసలు అయిపోయింది. కాయిన్స్ ఉంటేనే మాట్లాడగలం. సో ఏం తోచక ఆడ మూల కూర్చొని ఏడుస్తున్నాయి. ఇక ఏం చేయాలి అర్థం కాలే. ఒకటే ఏడుపు. తప్పు టెన్షన్ తీసుకున్నానేమో, పిల్లలు ఇద్దరిని వదిలేసి వచ్చి ఏంది అమ్మ ఇది భయంకరంగా ఉన్నది ఇక్కడ అని. మళ్ళీ ఒక ఫ్లైట్ పోయి 3:30 ప్రాంతంలో వేరే అందరు నడుచుకుంటూ పోయేటప్పుడు ఒక ఫ్యామిలీ హిందీ మాట్లాడుకుంటూ పోతుంటే బాగా పరిగెత్తి వాళ్ళ దగ్గరికి పోయి ఒక్క ఫోన్ కాల్ అంటే వాళ్ళకి తెలుగు అర్థం వెళ్తాయి. ఏ ఫోన్ కాల్ కర్నకే అని అన్నా, కొంచెం హిందీ వస్తుంది కదా. సో అట్లా వాళ్ళు ఫోన్ ఇస్తే కాల్ చేస్తే అన్న నేను వచ్చినా అంటే, ఓ నువ్వు ఇయ్యాల వచ్చినావా చెల్లె, రేపు వస్తాను అనుకుంటే లేదు నేను ఇయ్యాల వచ్చా. అంటే అంత మిస్కమ్యూనికేషన్, అంత నాలెడ్జ్ లేదు. అయితే మరి నేను వచ్చేసరికి గంటన్నర పడుతుంది అంటే అన్న కూర్చుంటే వాళ్ళు వచ్చి పిక్ చేసుకుని. బాబోయ్, భాయ్ సాబు బెహన్జీ టచ్లో ఉన్నారా? వెళ్ళిపోయినరా ఆ రోజు? వెళ్ళిపోయినరేమో పాపం. ఎక్కడున్నా కూడా కాలిఫోర్నియాలో ఉంటే టచ్లో ఉన్నా నేను కంప్లీట్గా. కానీ తను ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. అయ్యో అవునా? ఎంత బాధాకరమైన విషయం అంటే ఆయన ఇండియాకి వచ్చి గ్రీన్ కార్డ్ రాలే అప్పటికి ఆయనకు. సమ్వాట్ ఇయర్ లాస్ట్ ఆఫ్ ద వీసా, నాకు వీసా చెయ్యి చెల్లె అని అంటే ఆయనకు వీసా నేను చేసిన. మళ్ళీ వీసా వచ్చింది, అమెరికాకు వచ్చారు. పిల్లల్ని ఏదో కాలేజీలో ఏదో జాయిన్ చేయాలని ఇండియాకి వచ్చారు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. పాపం లేరు అని. he has given life honestly. సో వెన్ యూ డిసైడెడ్ టు, అయితే విజిటర్ వీసాకి వెళ్ళి మీరు ఉద్యోగం చేయలేరు కదా? చేయలేం. సో అక్కడ మీరు ఏమి ఏర్పాట్లు చేసుకుని తిరిగి వచ్చారు? దారుణమైన లైఫ్ అక్కడ, దారుణమైన లైఫ్ అండి. ఇప్పుడు ఈ అన్న తీసుకెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు. తన సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది. సో గెస్ట్ హౌస్లో అంతా మగపిల్లలు ఉండే, నేను ఒకదాన్ని ఉన్నా. ఒక 1 వీక్ ఉన్నా అక్కడ. అక్కడ నుంచి సమ్రెడ్డి వాళ్ళ రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కనెక్టికట్ వెళ్ళాను. అక్కడ నుంచి ఇదంతా కూడా ఒక 2 వీక్స్ మ్యాటర్. ఆఫ్టర్ 2 వీక్స్ ఈ 1 వీక్ ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు పొన్ని హరినాథ్ అని ఒక తమిళ అమ్మాయి పరిచయం అయింది. పుట్టిన కింద దిగి వాకింగ్ చేసేటప్పుడు ఆమె నంబర్ పెట్టుకున్నాను. చాలామంది బంధువులు ఉన్నారండి అక్కడ. ఎవరికి కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వకపోయేది. ఏమి హెల్ప్ అడుగుతుందో అని ఎవరు రెస్పాండ్ కాలే. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ నౌ. సో కనెక్టికట్ నుంచి నేను న్యూజెర్సీ ఓక్ట్రీ రోడ్లో ఒక గుజరాత్ గెస్ట్ హౌస్లో $300 మాట్లాడుకొని అక్కడికి పోయినా. ఏం నాలెడ్జ్ లేదు. ఈ మాత్రం తెలివి కూడా ఎవరు ఇచ్చిండ్రు? పొన్ని హరినాథ్ ఇచ్చి, ఆమెనే ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయి, అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్లో ఏమైనా పని దొరుకుతుంది చూసుకోమని చెప్పి. ఐ టోల్డ్ హర్ దట్ ఐఎమ్ దిస్ సిచ్యువేషన్. నేను నా పిల్లలిద్దరికి ఇండియాలో చదివించడానికి పైసలు కావాలి, నేను ఈ వీసా మీద ఉన్నా అంటే ఆమె గైడ్ చేసి మీరు అప్పుడు తర్వాత మళ్ళీ వర్క్ వీసాకి షిఫ్ట్ అయ్యారు. నేను వెళ్ళి అక్కడ ఆ ఓక్టీ రోడ్లో ఉండి ఆ నుంచి రోజు 3 మైళ్ళు నడిచి ఒక క్యాసెట్ షాప్లో పనిచేసిన. అక్కడ గంటకు $5, 12 గంటలు, రోజుకు $60 పని కుదుర్చుకొని. నో వన్ ఈజ్ దే టు సపోర్ట్, ఐదర్ సజెస్ట్ అగైన్. సో ఒక పూట భోజనం పెట్టేది ఆమె, గుజరాత్ ఆమె. అంతే, ఒకటే పూట భోజనం. 12 గంటలు పనిచేసాడు, ఒక పూట భోజనం, మధ్యలో ఎప్పుడైనా ఇంత ఛాయ్ తాగడం అంతే. అలా ఎన్ని రోజులు లాగారు అక్కడ? దాదాపు 6 months. ఆడ పని చేసేటప్పుడు వేరే ఇక్కడ ఇండియాలో తెలిసిన ఫ్యామిలీ ఒక అబ్బాయి నుంచి, గిడ మీరు ఎందుకు చేస్తారు పని, మీరు మంచిగా గవర్నమెంట్ టీచర్ కదా, అట్లా ఎందుకు చేస్తున్నారు సుధీర్ కూడా అని ఒక అబ్బాయి. అయ్యా నా ఎంబడి పడుతుంది, అందరు ఇంటాలో విద్య పోతుంది అని ఇట్లా భయపడి, ఈ షాప్లో తీసేస్తారు కదా అట్లా చేస్తే భయపడుతుండే. బట్ ఈ హాజ్ గివెన్ మీ నంబర్, మా దగ్గర ఒకసారి మీరు కాల్ చేయండి మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఓ సండే రోజు నేను కాల్ చేసిన వాళ్ళకు, మా దగ్గర తనే కాల్ చేశాడు, నా నంబర్ తీసుకుపోయిండు. వాళ్ళ నంబర్ నేను తీసుకోలే, ఎందుకంటే నాకు గెస్ట్ హౌస్లో ఒకటే నంబర్ ఉంటుంది, పేయింగ్ గెస్ట్ హౌస్. ఆవిడ గుజరాత్ ఆమె. హానెస్ట్ అండి, వాళ్ళకు రూములు కూడా ఇవ్వలేదు నాకు. సోఫాలో పక్కకు టీపాయ్ పక్కకు జరిపితే ఆడ కింద పడుకోవాలి. అటువంటి లైఫ్ ఆడ. బాబోయ్, భయానకంగా ఉంది ఉండడానికి. తట్టుకుని నిలబడ్డం ఎంత పెద్ద విషయం. ఎలుకలు పరిగెత్తేది.
అవి పాత అపార్ట్మెంట్స్ భయం వేసేది. కానీ అవసరం డామినేట్ చేసింది నా భయాన్ని. అవసరం, పైసలు సంపాదించాల్సిన అవసరం, పిల్లలకు పంపాలి. సో నడుచుకుంటా 3 మైళ్ళు నడుచుకుంటా పోయేదాన్ని. ఇంకా కొంచెం టైం అయితే ఆ స్నో పడుతుంది. ఆ స్నో పడే టైం నుంచి నేను తప్పించుకోవాలి. అందుకని ఈ అబ్బాయి కాల్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ రిక్రూటర్గా ఒక పోస్ట్ ఉన్నది, మీరు అక్కడికి వస్తే బాగుంటుంది అని అంటే, మరి నాకు ప్రాపర్గా ఇంగ్లీష్ రాదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను చేయలేను అని అంటే, లేదు లేదు ట్రైనింగ్ ఇస్తారు, మీరు రండి మేడం, మీ గురించి తెలుసు మాకు ఇండియాలో అంటే అక్కడ నుంచి సౌత్ కర్లీనా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి రిక్రూటర్గా 2 రోజులు 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు అక్కడ పెట్టారు, వెళ్ళిపోయినారు. నేను ఒక్కదాన్ని ఆఫీస్లో, ఆఫీస్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో ఏందో అనుకున్నాం, కానీ ఒక్కదాన్ని ఆఫీస్లో వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని. సో ఐ వాజ్ సాఫ్ట్వేర్ రిక్రూటర్ అండ్ హిస్ బ్రదర్ హ్యాస్ గివెన్ మీ ట్రైనింగ్ ఫర్ 3 days. ఒక సిస్టమ్ నా ముందు పెట్టి వెళ్ళిపోయారు. అద్భుతం. అక్కడ నుంచి మీ లైఫ్ మారిపోయింది. ఇక అక్కడ సాఫ్ట్వేర్ రిక్రూటర్గా ఇక్కడికైనా తక్కువ, ఆడ $1000. ఓహో. అండ్ ఫుడ్ ఫ్రీ, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ. అంటే ఈ $300 కలిసి వచ్చినాయి. అక్కడ ఒక మనకు 1800 నుంచి 500 తగ్గినాయి. కానీ బెనిఫిట్ ఏంటంటే కూర్చొని చేసే జాబు, ఇంకా కొంచెం గౌరవప్రదమైన జాబ్. గౌరవం అయితే రిలేటెడ్ టు మై ఫీల్డ్ కదా, నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంది కాబట్టి మీకు ఇంకో కొంచెం ఎదగడానికి అవకాశం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్నో పడ్డప్పుడు నడవలేం కదా, మీకు తెలుసు కదా కంట్రీలో ఎట్లుంటుంది. స్నో పడితే నడవలేం, నాకు కార్ లేదు కదా. సో ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇదంతా కంటే అది సుఖమైన బెటర్ అని చెప్పి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉంటే ఆడ భోజనం చేయాలి, ఇక్కడ జాబ్ చేయాలి, అది సిచ్యువేషన్ అక్కడ. సో మొత్తానికి ఒక జీవితంలో ఒక 10 సినిమాలు చూసినట్టుంది. అంటే సినిమా తీస్తాం స్టేజ్ లో ఒక్కొక్క, నిజంగానే అసలు చూడండి ఎంత సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది. వాళ్ళు వచ్చి అమ్మడి పడతారు, హిందీ నుంచి, తర్వాత తెలుగు నుంచి, మలయాళం నుంచి, తమిళ్ నుంచి. తెలుగులో అయితే ఇది మళ్ళీ ఇది రాని రోజు డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పటికీ అడుగుతాడు, మేడం ఎప్పుడు రెడీ ఉంటే చెప్పండి, నేను వచ్చి సినిమా ఇస్తాను. తీయవలసిన సినిమా అండి ఎందుకంటే మా హస్బెండ్ కూడా కలిసింది ఆయన వచ్చి. ఇప్పుడు మీ వారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు ఇప్పుడైతే. గ్రీన్ కార్డ్ ఆయన కూడా. మీరు కూడా గ్రీన్ కార్డ్ తీసుకున్నారు? నేను గ్రీన్ కార్డ్. నా పిల్లలు ఇద్దరు సిటిజన్స్. ఓ పిల్లలు సిటిజన్షిప్. మీరు ఎందుకు గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ తీసుకోవాలి? నేను ఇండియాలో ఉంటాయి కదండి, నాకు ఇండియానే ఇష్టం. అంతే అంటారు. ఇవాళ మీరు అంటే ఇంత కంపెనీకి సీఈఓగా ఉండి ఇంత అఫ్ కోర్స్ కష్టాలన్నీ తీరిపోయాయని చెప్పచ్చా? లేదు, అయితే మీకు ఇంగ్లీష్ గురించి చెప్పాలి కదా, ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకున్నాం అంటే ఈ కాలక్రమంలో అలా వచ్చేస్తుందని అనుకున్నాను. లేదు రాలేదు. ఆ సాఫ్ట్వేర్ రిక్రూటర్ జాబ్ చేస్తున్నా, ఎవరైనా కాల్ చేసి ఇంగ్లీష్ ఏమైనా మాట్లాడితే అర్థం కాక ఫోన్ పెట్టేసేదాన్ని. ఓహో. ఏం చెప్పాలో రాక నాలుగా తిరిగేది కాదు, స్లాంగ్ అర్థమయ్యేది కాదు. ఫోన్ పెట్టేసేసి మళ్ళీ ఆ చెప్పిన పదాలను గుర్తు చేసుకొని బైబిల్ ఓపెన్ చేసి పదాలు వెతుక్కొని ఈమెయిల్ రాసేదాన్ని వాళ్ళకి రిప్లై. ఎక్కడ ప్రాపర్గా ఏది వాడాలనో తెలీదు, వాళ్ళ స్లాంగ్ అర్థమయ్యేది కాదు. బైబిల్ ఎందుకు? అక్కడ ఫ్రీగా దొరుకుతుంది బైబిల్ ఒక్కటే. నాకు ఇంగ్లీషు చదువుకోవడానికి, నేర్చుకోవడానికి. నేను ఎవరినైతే షేరింగ్లో ఉన్నానో వాళ్ళ ఇంట్లో అందరు పడుకున్నాక అద్దం ముందు నిలబడి రోజు బైబిల్ చదివాను ఇంగ్లీష్ మాట్లాడడానికి. ఎవ్రీ డే యూ కాన్ బిలీవ్ 3 hours 4 hours స్పెండ్ చేసేదాన్ని ఇంగ్లీష్ నేర్చుకోవడం. అక్కడ ఉన్నన్ని రోజులు, సౌత్ కర్లీనా ఉన్నన్ని రోజులు చేసిన పని అది. రాత్రిపూట ఇంగ్లీష్ చదవాలి, పొద్దున్న దాకా జాబ్ చేయాలి, ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఫోన్ పెట్టేయాలి, ఏడవాలి, మళ్ళీ తుడుచుకోవాలి, మళ్ళీ పని చేయాలి. ఎవ్రీ అదర్ డే ఐ యూస్ టు క్రై అండి. ఆ లైఫ్కి కొత్తలో నాకు తెలిసి ఒక 2 to 3 years ఐ వాజ్ ఇన్ స్ట్రగుల్. లైక్ అయినా బాయిల్డ్ వాటర్లో చెయ్యో కాలో పడితే ఎట్లుంటుంది అట్లుండే లైఫ్. చాలా అసలు మొండిదాన్ని కదా, చాలా మొండి, చాలా ఆత్మస్థైర్యం. అసలు చెప్పాను కదా మనకి చంద్రబోస్ గారి పాట, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. అబ్సల్యూట్లీ. బాగా నాకు చంద్రబోస్ గారు పరిచయమే. మీ జిల్లాయే కదా? మా జిల్లానే, ఆయన పరిచయం, నర్లాపురం. ఆయన రాసిన పాటలాగా ఉంది మీ జీవితం అసలు. సీతారామ శాస్త్రి గారు రాసిన పాట కూడా, ఎప్పుడు ఓడిపోవద్దు సాంగ్ ఉన్నది కదా ఆయన. అవునవును, ఆ పాట కూడా అదే కదా అసలు. కానీ జ్యోతి గారు అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ పయనం ఎటువైపు? మీరు ఇన్ని పోరాటాలు చూసేశారు, మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివి నేర్చుకున్నారు. అంటే ఒక్కొక్క హెడ్లైన్ చూస్తుంటే ఒక్కొక్క వింత, ఒక్కొక్క విశేషం
మీ లైఫ్. ఇంత విశేషమైన జీవితానికి తర్వాత తదుపరి నెక్స్ట్ చాప్టర్ అయితే అక్కడ ఈ రిక్రూటర్గా చేసినప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నా. సేమ్ అదే శ్రీరంజని వాళ్ళ బ్రదరు శ్రీకాంత్ గారు వాళ్ళ కంపెనీ త్రూ H1 చేసుకున్నాను. లక్కీగా H1 వచ్చింది. H1 వస్తే ఇండియాకి వస్తే ఇక్కడ స్టాంపింగ్ అవుతుందో కాదు అన్న భయానికి అక్కడ నుంచి మెక్సికో వెళ్ళారా? మెక్సికో పోయినా. బాగా గుర్తున్నది మీకు. అయితే ఈ సౌత్ కెరళ నుంచి వర్జీనియా పోవాలి. అప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి నాకు తెలీదు, అంత వరకు రాలే. ఇంకా ఎవరైనా బుక్ చేయమంటే ఈ నుంచి పోతానని తెలుస్తుందేమో అని భయానికి అక్కడ నుంచి గ్రేహౌండ్ పోయి ఆ బస్సు తీసుకొని అక్కడికి వెళ్తే ఆ బస్సు తిరుక్కుంటూ పోయేసరికి వర్జీనియా పోయేసరికి 27 గంటలండి. బాబా బాబా, ఎంత భయం వేసిందంటే ఆ ట్రావెల్ చేసేటప్పుడు. అక్కడ ఎంత 6-7 feet ఉంటారు. ఎంత రియల్లీ ఐ వాజ్ ఇన్ బిగ్ ట్రబుల్ వైల్ ట్రావెలింగ్ ఆల్ ద వే 27 hours 3-4 states క్రాస్ అయ్యి పోయేటప్పుడు బస్సు దిగాల, ఇంకో బస్సు ఎక్కాల. మిడిమిడి జ్ఞానం. వర్జీనియా పోయిన తర్వాత ఇట్ వాజ్ అ వెరీ బిగ్ కంపెనీ, మంచి ఆపర్చునిటీ. లైఫ్ అంటే ఇంకా పర్వాలేదు నేను బతకచ్చు అమెరికాలో అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది వర్జీనియా పోయిన తర్వాత. అప్పటిదాకా అప్ అండ్ డౌన్స్, ఏడ్సుడు, తుడుసుడు, భయపడు, వణుకిపోవుడు. ఈ వర్జీనియాకి వెళ్ళినాక 16 స్టాఫ్ ఉండే. అక్కడ వాళ్ళని చూసి నేర్చుకోవటం, ప్రతి పీస్ ఆఫ్ పేపర్ దాపెట్టుకునేదాన్ని. ఇది రేపు ఎక్కడ ఏం ఉపయోగపడుతుంది నా జాబ్లో కూడా. రెజ్యూమేలు కానీ, నేను ఎవరిని ప్లేస్ చేసినా కానీ, ఎవరితో మాట్లాడినా కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ దాపెట్టుకుంటాను. నా దగ్గర ఇంత పెద్ద బండిలు ఉన్నదండి. అప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు దాపుకున్న మెటీరియల్ అప్పుడప్పుడు ఓపెన్ చేసి టైంపాస్ కానప్పుడు చూసి అదంతా చదువుకుంటాం. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు కృతజ్ఞత ఉంది, పోరాడే తత్వం ఉంది, జయించే గుణం ఉంది, ఇంకా నేర్చుకునే ఆరాటం ఉంది. జీవితం ఏమేమి కోరుకుంటుందో ఒక వ్యక్తి నుంచి ఆ సవాళ్ళన్నీ ఒక్కొక్క టెస్ట్ పాస్ అవుతూ మీరు ఇవాళ PhD అయిపోయారు జీవితంలో. అబ్సల్యూట్లీ. సో మీరు డాక్టరేట్, డాక్టర్ జ్యోతిలక్ష్మి. డాక్టర్ జ్యోతిరెడ్డి అని ఢిల్లీ నుంచి ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. నేను ఎక్కువ దాన్ని యూజ్ చేయను కానీ ఇచ్చారు. డాక్టర్ జ్యోతిరెడ్డి ఇచ్చారు. విశ్వకర్మ యూనివర్సిటీ వాళ్ళు. అంటే నాది కూడా వొకేషనల్ కోర్స్ ఉన్నది కదా, సో దట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ వొకేషనల్ యూనివర్సిటీ వాళ్ళు. రాజకీయాల్లోకి రావాలని ఏమన్నా ఆలోచన ఉందా మీకు? మీరు అడగకూడని క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలా మీకు? అడగకూడని క్వశ్చన్ అడిగితే ఎందుకు అడగకూడని క్వశ్చన్? హ్యాపీగా మంచిగా రావాలి, మీరు ప్రజాసేవ చేయాలి, ఇంకా ఎదగాలి, మీరు మీ జీవితం అందరికీ తెలియాలి. మీరు 10 మందిని అసలు ఆడపిల్లల్ని మొత్తం మీరు మంత్రి గారు అవుతే ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కూడా నేను చెప్పేస్తున్నాను. అంతటి గొప్ప జీవితం ఉన్న జ్యోతి గారికి. సో అట్లా అక్కడ H1 వచ్చిన తర్వాత అంటే మెక్సికో వెళ్ళి స్టాంపింగ్ చేసుకొని ఇండియాకి వచ్చి పిల్లల్ని హస్బెండ్ని తీసుకొని పోయి అక్కడ సెటిల్ అయ్యి దేవుని దయ వల్ల ఐ నెవర్ సీ బ్యాక్. అండ్ మై ఫస్ట్ ఎంప్లాయీ గుజరాతీ అండ్ స్టిల్ హీఈస్ వర్కింగ్. నా ఫస్ట్ హౌస్ ఉన్నది కూడా గుజరాతీ ఫ్యామిలీతోనే. అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ పీపుల్ హూ వర్క్ హార్డ్ ఈవెన్ బ్యాక్ ఇన్ అమెరికా. సో ఐ సపోర్ట్ who is in trouble and I work for needy people. ఇప్పుడు ఇండియాకి వచ్చినా కూడా ఆదిలాబాద్లో ఎక్కడనో ఉట్నూరులో పోయి ప్రోగ్రామ్ చేస్తా, ఎందుకంటే అక్కడ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. మహబూబ్నగర్లో ఎక్కడనో మక్తల్ పోయి ప్రోగ్రామ్ చేస్తా, ఎందుకంటే అక్కడ కూడా చాలా బ్యాక్వర్డ్ చిల్డ్రన్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి నా మాటలు అవసరమని నేను క్రియేట్ చేసుకున్న జర్నీ ఇది. యూ కాన్ బిలీవ్, నేను ఒక 15-16 లక్షల మంది పిల్లల్ని ఫేస్ టు ఫేస్ కలిసిన, అంటే నా ఇష్టంతో. అమెరికా నుంచి వచ్చి ఏం లేదు, ఒక 15-20 ప్రోగ్రాంలు డిజైన్ అయితే అన్ని ఊర్లకు పోయి అక్కడ ఉండి ఆ పిల్లలతో మాట్లాడి ఆత్మస్థైర్యాన్ని నింపటమే, అంతకన్నా ఎక్కువ నేనేం చేయను. చాలా పెద్ద విషయం అండి అది. ఏటూరు నాగారం మా వరంగల్ జిల్లాలో కార్నర్, కడప, నాగార్జున సాగర్, విశాఖపట్నం, విజయవాడ, అక్కడ కూడా అప్పుడు ఏపీ ఉన్నప్పుడు అన్ని జిల్లాలలో ప్రోగ్రామ్ చేసిందండి. యూ నేమ్ ఇట్, ఐ డిడ్ ఇట్. అన్ని కాలేజెస్, యూనివర్సిటీస్, లా స్టూడెంట్ అయితేనేమి, అడ్వకేట్స్ గ్రూప్ అయితేనేమి, పోలీస్ గ్రూప్ అయితేనేమి. కమలాసన్ రెడ్డి గారు కరీంనగర్లో 3000 మంది పిల్లల్ని ఇంక్లూడింగ్ పోలీస్ స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చేశారు. కాళిదాస్ గారు వరంగల్లో వచ్చేసినప్పుడు అతను ఉన్నప్పుడు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూర్చోబెట్టి నాతో మాట్లాడిచ్చారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది, మేము చెప్తే అర్థం కదా. నా బుక్కులు వాళ్ళ ఆఫీసులలో పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చే కేసులకు వాళ్ళు ఇస్తారండి డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలా వరకు నాట్ ఓన్లీ దీస్ 2 పీపుల్, అడ్వకేట్స్ కానీ, తర్వాత వ్యవసాయం ఆఫీస్లో కూడా
వెంకటేశ్వర్ గారని, ఆయన అగ్రికల్చర్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ చేశారు. రైతులందరిది ఒక ఈవెంట్, 6,000 మంది, వాళ్ళని కూడా నేను అడ్రస్ చేశాను. టాప్ ఆఫ్ దిస్ ఫిక్కీ ఉంది కదండి, ఫిక్కీలో ప్రామినెంట్ స్పీకర్ని జ్యోత్స్న గారని తను నాకు ఇంట్రడ్యూస్ చేశారు. దాదాపు అన్ని స్టేట్లలో చాలా ప్రోగ్రామ్స్ చేశాండి. రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఆల్ ద ప్లేసెస్ హ్యావ్ డన్ ప్రోగ్రామ్స్. అయితే ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనాథల కోసం డెడికేటెడ్గా పనిచేస్తున్నా. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ 2011 నుంచి ఐ వాజ్ వర్కింగ్ విత్ సమ్ హోమ్స్, వాళ్ళని కూడా కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ అప్పుడు ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. అయితే మీకు అన్ని సర్వ గుణగణాలు ఉన్నాయి. మీరు ఒక కలుస్తున్నా. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా 45 నిమిషాలు నేను అనాథల గురించి, తెలంగాణలో ఉన్న అనాథల గురించి మాట్లాడినా. దేశం మొత్తంలో ఉన్న అనాథల గురించి చాలా స్ఫూర్తి, ఆయన చాలా లైక్ చేశారు. నా బుక్ చదివారుతాను, అయినా నేను ఓడిపోలేదు. నా జర్నీ బుక్ చదివారుతాను. అండ్ హీ లవ్డ్ మై జర్నీ. చాలాసార్లు నా పేరు తీసి ఆమె బుక్ చదవండి అని ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా నేను నల్గొండలో ఒక ప్రోగ్రాంలో ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి గారు ఆ డయాస్ మీద అన్నారు, ఈమె కనిపిస్తుంది అట్లా కానీ ఈమె చాలా పెద్ద కథ ఉన్నది అని. చాలా పెద్ద కథ కదా చిన్న అమ్మాయి, చాలా చాలా పెద్ద కథ. అసలు ఒక్కొక్క ఇన్సిడెంట్ మాట్లాడుకుంటూ పోతే మనకి చాలా, అంటే ఇంకా ఒక రోజు కూడా సరిపోదు. టైమ్స్ నౌ ఛానల్ వాళ్ళండి అక్కడికి వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఇండియాలో కూడా నా స్టోరీ 30 minutes స్టోరీ చేశారు, ద స్టోరీ ఆఫ్ లేడీ అని. టైమ్స్ నౌ ఛానల్, ఎన్డీటీవీ వాళ్ళు చేశారు. ఇక్కడ మన ఛానల్ అందరు సాక్షి వాళ్ళు అవార్డు ఇచ్చారు కదా. అవును, ఇచ్చారు. అఫ్ కోర్స్ గుర్తు నాకు. మీరే కదా డయాస్ మీద నాతో ఉన్నారు ఆ రోజు. నేనే ఉన్నాను. తర్వాత శేఖర్ గుప్తా గారు ఎన్డీటీవీ చేశారు. అదే రోజు అడిగారు నాకు నీ ఇంటర్వ్యూ కావాలమ్మా అని చెప్పి. అయితే నేను దాని ఇంపార్టెన్స్ తెలియక నో చెప్తే మూర్తి గారు, రామచంద్రమూర్తి గారు పక్కకు పిలిచి, ఏందమ్మా ఎవరు అనుకో నో చెప్తున్నావు, రేపు పొద్దున ఈ ఇంటర్వ్యూ అని చెప్పారు. అదే మరి అద్భుతం. అది జ్యోతి గారు, ఇప్పుడు మరి ఒకటి చెప్పండి నాకు సీదా, ఎన్ని రోజులు ఉంటున్నారు ఇండియాలో? ఇప్పుడా ఉంటా అండి. అంటే ఒక ట్రిప్లో ఎన్ని రోజులు ఉంటారు మామూలుగా? నేను ఇయర్లో 4-5 times వస్తా. నాకు ఇక్కడేం వ్యాపారాలు లేవు కానీ ఈ పనుల మీదనే వస్తా. వచ్చి అందరినీ కలిసి పలకరించి ఊరిని, ఇంటిని, చెట్టుని, చేమని అన్ని పలకరించి పిల్లల దగ్గర పోతా అండి. ముఖ్యంగా కొన్ని హోమ్స్కి సపోర్ట్ చేస్తా, ఆ హోమ్స్కి వెళ్తా, పిల్లలతో కలుస్తా, ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే చేస్తా, మీలాంటి వాళ్ళను కలుస్తా. అంటే నేను ఉన్నాను ఓ మనిషిని అని పెద్దలు గౌరవనీయులు ఇక్కడ ఎవరెవరైతే పరిచయాలు వాళ్ళని కలుస్తా. అదొక ఆనందం. నాకు అమ్మ నాన్న లేరు, ఇప్పుడు చనిపోయినారు. నా ఫ్యామిలీ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని కలుస్తా. ఇల్లు ఇప్పుడు పిల్లలు కొంపల్లిలో ఇల్లు ఉన్నది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళైనాయి. ఐఎమ్ హ్యావింగ్ 4 grandchildren. వాట్ డూ యూ థింక్? అస్సలు nobody will believe that, nobody can beat that. నా పెద్ద కూతురికి ఓ బాబు పాప, అదే మరి నా చిన్న కూతురికి 2 అమ్మాయిలు, ట్విన్ గర్ల్స్. చక్కగా మీరు జీవితాన్ని, కుటుంబాన్ని అందరు సెటిల్ అయిన అక్కడ సెటిల్ చేసుకున్నారు. ఇంకా ప్రపంచం మీదే. ఇంకొక విషయం చెప్పనా, పెళ్ళైనాక కూడా అందరం కలిసి ఒకటే ఇంట్లో ఉన్నాం చాలా రోజులు. తర్వాత 3 ఇళ్ళు తీసుకున్నాం. నా ఎడమ దిక్కు 10 minutes నడిస్తే నా పెద్ద కూతురు, కుడి దిక్కు 10 minutes నడిస్తే నా చిన్న కూతురు. అంతే. నా అల్లుళ్ళు కూడా మంచి పిల్లలు, నాకు 4 సమానం, బిడ్డలు అల్లుళ్ళు. సో గాడ్ హాస్ గివెన్ మీ గిఫ్ట్, నేను పడ్డ కష్టానికి. అంతే. అఫ్ కోర్స్ అండ్ యువర్ అ గిఫ్ట్ టు అవర్ సొసైటీ. ఇవాళ మళ్ళీ మీ కథని ఆవిష్కరించడం మాకు చాలా చాలా ముచ్చటేసింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది స్వప్న గారు, ఎందుకంటే మనం 2-3 సందర్భాల్లో కలిసినాం కానీ we were in touch for a long time. మళ్ళీ అక్కడేటో ఈసారి మళ్ళీ ఇంకా చేయి వదలకుండా పట్టుకుంటాను నేనే. ఏం చేస్తారు? ఏం లేదు, మీరు నడుస్తుంటే మీతో పాటు మేము కూడా నడుస్తాం. అంతే, తప్పకుండా. అంటే ఈ కంట్రీలో ఉన్నటువంటి నిజంగా డౌన్ ట్రెడన్ చిల్డ్రన్ కానీ లేకపోతే ఉమెన్ కానీ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏంటండి, మగపిల్లల్ని కూడా చంపేయటం తప్పు కదా, ఏంది ఇదంతా ఎటు పోతుంది, ఏమవుతుంది, అలాంటివి కాకుండా ఉండడానికి నా వంతు పాత్ర ఏదో ఒకటి చేయాలి ఈ దేశానికి అని కోరుకున్నది. సో పర్సనల్గా చేస్తున్నాం కానీ ఇంకా కొంచెం పెద్ద స్థాయిలో చేయాలి. తప్పకుండా మీ ఆశయం నెరవేరుతుందని ఆశిస్తున్నాను జ్యోతిరెడ్డి గారు. ఇప్పుడు అమెరికాలో చిన్న పిల్లలు కూడా సాటర్డే సండే వచ్చి రోడ్డు మీద కుకీస్ అమ్ముతారు. ఆ వచ్చిన పైసలు దాన ధర్మాలకు వాడతారు. అంటే అక్కడ సంస్కృతిలో ఒక భాగం చేస్తారు కదా. ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ తక్కువ ఉన్నాయి. అలాంటిది చిన్నప్పటి నుంచే పిల్లలకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి.
ఫస్ట్ టైం మేనిఫెస్టో డిస్కషన్ అయ్యేటప్పుడు కేసీఆర్ గారితో నేను ఉన్నాను ఆ రోజు. లక్కీగా చక్రపాణి గారు, గంటా చక్రపాణి గారు ఉన్నారు అక్కడ, టంకసాల అశోక్ గారు ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు, మన కె శ్రీనివాస్ గారు ఉన్నారు, దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. అందరూ ఆడ ఉన్నప్పుడు ఈ ఉమెన్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు నన్ను కూడా క్వశ్చన్ అడిగారు ఆ రోజు. నేను చెప్పిన, ఆడవాళ్ళు పైసలు సంపాదించి బ్యాంకులో పైసలు వేసుకుంటే క్రమశిక్షణ పెరుగుతుంది సార్ అని చెప్పిన. నేను మాట్లాడితే అందరికీ కొంచెం భయమవుతుంది, ఏంది ఏదో చెప్తాను నేను. కానీ కేసీఆర్ గారు దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అదే అయితే మరి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళకి ఇస్తలేరా పైసలు అంటే, ఇచ్చుడు కాదు సార్, సంపాదించాలి అంతే. సంపాదించి నేర్పించాలి ఆడవాళ్ళకి. ఇండస్ట్రీస్ మండల్ లెవెల్లో ఇండస్ట్రీస్ పెడితే ఆడవాళ్ళు పనిచేసి పైసలు సంపాదించుకుంటారు సార్, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అంటే టైం ఇవ్వద్దు ఫ్రీగా లేడీస్కి. అంతే కదా కదా, కష్టపడాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్ హార్డ్. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎవ్రీబడీ హ్యాస్ టు వర్క్ హార్డ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇవాళ చూసి ఇంటర్వ్యూ ఇండిపెండెంట్ గా బతకాలి, గౌరవప్రదంగా బతకాలి, ఎవరికైనా భయపడద్దు, సొంత డెసిషన్స్ తీసుకునే స్థాయికి ఎదగాలండి. ఇది ఇంపార్టెంట్. అది మీ జీవితం నేర్పించి. మళ్ళీ మనం కలుద్దాం జ్యోతిరెడ్డి గారు. ఇవాళ ఇట్ వాస్ ఎ వెరీ వెరీ ఎన్లైటనింగ్ అండ్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్. అయినా నేను ఓడిపోలేదు, అదే నా బుక్. అయినా నేను ఓడిపోలేదు, మీరు కూడా ఓడిపోవద్దని కోరుకుంటున్నాను. ఈ రెండు దీని సీక్వెల్ వస్తుంది, మళ్ళీ నేను గెలిచానని. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ స్వప్న. ఇట్ ఈస్ వెరీ నైస్ మీటింగ్ యూ అగైన్.